ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేసి చూపించామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సూపర్ 6 హామీలను ఎంతో ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన తల్లికి వందనం పథకానికి అంతే గొప్పగా శ్రీకారం చుట్టింది. దీంతో ఆర్థిక లబ్ధి పొందిన అనేక మంది విద్యార్థుల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. అటువంటి సంతోషాలతో నిండిన ఏలూరు 47, 29 డివిజన్లకు చెందిన పలువురు విద్యార్థులు ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో పుష్పాన్ని అందిస్తూ ఎమ్మెల్యే చంటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన అక్కడున్న వారందరిలో ఎంతో స్ఫూర్తిని, సంతోషాన్ని నింపింది. ఈ సందర్భంగా విద్యార్థుల సంతోషంలో భాగస్వామి అయిన ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగానే అత్యంత నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడంతో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కిట్లు అందిస్తూ విద్యార్థులను పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఇక ఇదే క్రమంలో ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగానే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేసిన ఘనతను కూడా కూటమి ప్రభుత్వం సొంతం చేసుకుందని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లేదా జరాక్ తీసుకోండి, నీ దగ్గర పోతుంది కదా. జరాక్ తీసుకొచ్చుకుంటే యాక్సిడెంట్ అయినప్పుడు మొత్తం మేము చూసుకుంటాం, రాసి ఇచ్చాము.